ఒక రాజ్యంలోని రాజు తన రాజ్యంలోని ప్రజలందరికీ ఒక పోటీని పెడతాడు. ప్రజలందరికీ విత్తనాలు పంచి ఎవరైతే ఒక సంవత్సరం తర్వాత మంచి మొక్కని పెంచుకొని తీసుకొని వస్తారో వాళ్ళకి ఊహించని ఒక బహుమతి ఉంటుంది అని చెప్తాడు. రవి అనే ఒక పిల్లవాడు కూడా ఆ పోటీలో పాల్గొన్నాడు. ఆ విత్తనం తీసుకొని వెళ్లి ఇంట్లో నాటాడు. రోజూ నీళ్లు పోసాడు గాని ఆ విత్తనం మొలకెత్తలేదు. సంవత్సరం తర్వాత అందరూ తమ తమ మొక్కల్ని తీసుకొని రాజు దగ్గరికి వచ్చారు. రవి మాత్రం ఎంతో నిరాశతో తన ఖాళీ కుండీతోనే వెళ్ళాడు. రవిని చూసిన జనాలందరూ బాగా నవ్వి వెక్కిరించారు. నిజానికి ఆ రాజ్యంలోని రాజు తమ రాజ్యంలోని ప్రజలందరి నిజాయితీని పరీక్షించాలనుకున్నాడు. అందుకే మొలకెత్తడానికి పనికిరాని విత్తనాలనే ఆ ప్రజలందరికీ పంచాడు. చిన్నవాడైనా సరే నిజాయితీగా ఉన్న రవిని చూసి రాజు గర్వపడ్డాడు. అతని తర్వాత తన వారసుడిగా రవిని ప్రకటించాడు. మనం మన లైఫ్ లో ప్రశ్నించుకోవాల్సింది ఒక్కటే, మనం నిజాయితీగా ఉంటున్నామా లేదా అని. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.